ఘనమైన వేడుకలకు సంతోషాల పండుగలకు గత 3 దశాబ్దాలుగా మీ కుటుంబంలో జరిగే ప్రతి తీపి జ్ఞాపకానికి ప్రత్యేకం శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మెయిన్ రోడ్, కగరపు వలస. శుభకార్యాలకు, ఫంక్షన్లకు ఆర్డర్లపై సప్లై చేయబడును. సాక్ష్యం టీవీ ప్రేక్షకులకు, ప్రకటనదారులకు, పాలకులకు, అధికారులకు తెలుగింటి పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎనిమిదేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో పార్టీలకు కొమ్ము కాయకుండా, వర్గాల వైపు నిలబడకుండా, సామాన్యుడి పక్షంగా నిలిచి ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తనకంటూ ఒక చిన్న గుర్తింపు తెచ్చుకున్న సాక్ష్యం టెలివిజన్ ఎప్పటిలాగే ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా ఆవిష్కరింపబడింది. సామాన్యుడి పక్షంగా అనే నినాదంతో నెలకొల్పిన సాక్ష్యం టీవీ ఈ 8 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ప్రేక్షకులకు మరింత చేరువైందని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. భీమిలీలో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్గా ప్రారంభించిన సాక్ష్యం టీవీ అనతి కాలంలోనే మొకరా మీడియా పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్గా అవతరించింది. దీంతో 24 గంటలు కేబుల్ నెట్వర్క్స్ ద్వారా, అలాగే మొబైల్ యాప్ ద్వారా, టీవీ యాప్ ద్వారా ఈ ప్రసారాలను నిరంతరాయంగా కొనసాగిస్తోంది. ఇంతటి విజయానికి ముఖ్య కారణం మీరే. ఎంతోమంది నిరుత్సాహపరిచిన, నమ్మించి మోసం చేసిన, నా వెన్ను తట్టి ప్రోత్సహించిన వారు మీరే. మీ అందరికీ తెలుగింటి పండుగ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ని ఓపెన్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అదేవిధంగా మా భీమిలి సెక్షన్లో ఉన్న వినియోగదారులందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే అదేవిధంగా మా జోన్ 3 డిఈ గారు అయినటువంటి సింహాచలం నాయుడు గారికి, అదేవిధంగా మా సబ్ డివిజన్ అధినేత అయినటువంటి శ్రీ సాయి సుధాకర్ గారికి, అదేవిధంగా మా సెక్షన్ అధినేత శ్రీ సకరయ్య గారికి కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అదేవిధంగా మా తోటి కార్మికులు, మా లైన్మెన్లు, కింద స్టాఫ్ వారికి కూడా ఈ సంవత్సరం అంతా చాలా చక్కగా జరగాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మా సాక్ష్యం టీవీ మా సోదరులకి, మా మిత్రులకి, వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగా జరగాలని ఆ దేవుని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రస్తుతం సాక్ష్యం టీవీ యాజమాన్యం వారు ఈ సంవత్సరం 2026 క్యాలెండర్ని మా పద్మనాభం సెక్షన్లో మా విద్యుత్ సిబ్బందితో ఓపెన్ చేయడం చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాం. ఇంతటి ఈ కార్యక్రమానికి మాకు ప్రాధాన్యత ఇచ్చిన మా ఈఈ సింహాచలం నాయుడు గారికి, డిఈ రాజశేఖర్ గారికి, అదేవిధంగా ఏఈ జగన్మోహన్ రావు గారికి, అదేవిధంగా తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం తరఫున నేను
జిల్లా అధ్యక్షుడిగా మీ అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సార్, మన పద్మనాభం సెక్షన్లో మాతో క్యాలెండర్ని ఆవిష్కరించినందుకు ముఖ్యంగా సాక్ష్యం టీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మా తోటి కార్మికులకు, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు, అలాగే డిపార్ట్మెంట్ విద్యుత్ ఎంప్లాయీస్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మా జోన్ 3 డిఈ గారు సింహాచలం నాయుడు గారికి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మా ఏడీఈ రాజశేఖర్ గారికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మా పద్మనాభం సెక్షన్ ఏఈ గారు జగన్మోహన్ రావు గారికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సాక్ష్యం టీవీ 2026 నూతన సంవత్సరం క్యాలెండరు ఇలాగ ఓపెన్ చేయడం, ఆవిష్కరించడం ఈ క్యాలెండర్ని మాకు అందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఈ సందర్భంగా మా స్టాఫ్కి, మా ఏఈ గారికి, అలాగే మా సెక్షన్ తరఫున అందరూ కూడా సాక్ష్యం టెలివిజన్ వారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే జోన్ 3 డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వైర్లు సింహాచలం నాయుడు గారికి, సార్ మా విశాలాక్షి నగర్ సెక్షన్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేసుకుంటున్నాం సార్. మీరు బాగుండాలి, మీరు సంతోషంగా ఉండాలి సార్. అలాగే మా స్టాఫ్ అందరి తరఫున, అలాగే మా అసోసియేషన్ ఏపీఎస్సీబీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు.